ఫ్రెండ్స్ మనం బి బాడ్ మాస్ లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. మరి బి బాడ్ మాస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బి అంటే విన్కులం. బి అంటే విన్కులం. విన్కులం అంటే బార్ ఫ్రెండ్స్. విన్కులం అంటే బార్. అంటే ఫస్ట్ మనం బార్ కే ప్రేయర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. బి ఫర్ బ్రాకెట్. బి ఫర్ బ్రాకెట్. బ్రాకెట్ ప్రయారిటీ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్లోజ్డ్ బ్రాకెట్, తర్వాత వచ్చేసరికి కర్లీ బ్రాకెట్, లాస్ట్ వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్. లాస్ట్ వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్. ఓకే, ఓ ఫర్ ఆఫ్. ఓ ఫర్ ఆఫ్ అంటే ఇంటూ. ఆఫ్ అంటే ఇంటూ. బట్ ఆఫ్ ప్రయారిటీ వేరు, మల్టిప్లికేషన్ ప్రయారిటీ వేరు. ఆఫ్ అనేది ముందే వస్తుంది ప్రయారిటీలో, బట్ ఆఫ్ అంటే ఇంటూ కింద లెక్క. ఓకే ఫ్రెండ్స్. తర్వాత డి అంటే డివిజన్. డి అంటే డివిజన్ డివైడెడ్ బై. ఎం అంటే మల్టిప్లికేషన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్. ఏ అంటే ఎడిషన్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రయారిటీ ఫ్రెండ్స్. నోట్ చేసుకుంటారు, స్క్రీన్ షాట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇది ప్రయారిటీ ఫ్రెండ్స్. ఇట్లా మనం ఫాలో అవుతాం ఫ్రెండ్స్. సో సమ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బార్ ప్రయారిటీ. మైనస్ కి బార్ లేదు, జస్ట్ 4 కి మాత్రమే బార్ ఉంది ఫ్రెండ్స్. 4 - 3 అంటాం కానీ -4 - 3 అనం. 4 - 3 1, 5 - 1 4, 6 - 4 2, 3 - 2 1, 2 - 1 1. Finally the answer 1 friends. Okay na friends. Next second sum చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ మోడల్ ఒక సమ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పడం జరుగుతుంది. 7 - 15 కానీ -7 - 15 కాదు. 7 - 15 అంటే -8. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. 10 + 8 18, 3 18 is 54, 3 18 54, 25 54 కలిపితే కనుక ప్లస్ చేస్తే కనుక 79 అవుతుంది ఫ్రెండ్స్. 18 - 79, 25 - half. చూడండి ఫ్రెండ్స్, 25 - half. 9లో 8 పోతే 1, 7లో 1 పోతే 6. సో మైనస్ 9లో 8 పోతే 1, 7లో 1 పోతే 6. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో 86 ఫ్రెండ్స్ ఆన్సర్. నో డౌట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దామండి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి హాఫ్ ఉంది, డివిజన్ ఉంది ఫ్రెండ్స్. ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ప్రయారిటీ కాదు కానీ 2 భాగాలుగా విడగొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. కుడివైపు ముందు చేసినా పర్వాలేదు, ఎడమ వైపు ముందు చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఇబ్బంది లేదు. సో దీన్ని ఫస్ట్ ఫినిష్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఫస్ట్ ఫినిష్ చేద్దాం. 7 కి 14 కి ఎల్సిఎం 14. 7 × 14, 2 × 3 6. 14 × 1 14, 14 × 1 14, 8 × 1 8. చూడండి ఫ్రెండ్స్, 6 + 8 14, 14/14 అంటే 1. చూడండి ఫ్రెండ్స్, 1/5. ఈ డివైడెడ్ బై కాస్త ఇంటూగా మార్చుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే డివైడెడ్ బై ఇంటూ అయిపోయిందో ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది ఫ్రెండ్స్. న్యూమరేటర్ బికమ్స్ డినోమినేటర్, డినోమినేటర్ బికమ్స్ న్యూమరేటర్. అంటే 7/25 కాస్త 25/7 అవుతుంది. -1. 5 1s 5 5s. సో అదంతా చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక క్రమభిన్నం తర్వాత మైనస్ వస్తే, ఒక క్రమభిన్నం తర్వాత మైనస్ వస్తే -2/7 అవుతుంది ఫ్రెండ్స్. అదే ఒక క్రమభిన్నం ముందు 1 - 5/7 వస్తే 2/7 అవుతుంది ఫ్రెండ్స్. సో 5/7 -1 వచ్చింది కాబట్టి -2/7 వస్తుంది ఫ్రెండ్స్. అదే 1 - 5/7 వస్తే 2/7 వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఇలా వస్తే కనుక నెగిటివ్ వాల్యూ వస్తుంది. -1 వెనక్కుంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది, 1 అనేది ముందుంటే కనుక ప్లస్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా -2/7 ఫ్రెండ్స్.
ఇది ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, డివైడెడ్ బై ఉందా, హాఫ్ ఉందా, బ్రాకెట్ ఉందా ఫ్రెండ్స్? బ్రాకెట్ ఉంది. ఈ బ్రాకెట్ లో ప్లస్ ఉందా, మైనస్ ఉందా? ఇంటూ 3. ఓకేనా? 3 8 24, 24కి 6 యాడ్ చేస్తే 30, 30లో 2 పోతే 28 ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా హాఫ్ క్లియర్ అవ్వలేదు ఫ్రెండ్స్, హాఫ్ ఇంకా క్లియర్ అవ్వాలా. సో చూసుకుంటే 7 1 జా 7 4 జా ఫ్రెండ్స్, ఇంకా హాఫ్ క్లియర్ అవ్వాలా. సో 1 డివైడెడ్ బై 3 హాఫ్ 4 మైనస్ 2/7. చూడండి ఫ్రెండ్స్, 3 హాఫ్ 4 అంటే 1/12 మైనస్ 2/7 ఫ్రెండ్స్. ఇకపోతే ఇది మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాతో 12 12 84 7. చూడండి 7 12 84 24. సో మైనస్ 21/84 ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక సార్ మైనస్ 21 కాదు, మైనస్ 17/84 ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూద్దామండి, ఈ సమ్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇదంతా చూసుకుంటే బార్ ప్రియారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 6 - 4 అంటాం కానీ -6 - 4 అనం ఫ్రెండ్స్. సో 6 - 4 2, 7 - 2 5, 6 - 5 1. 8.5 రూపాయలు ప్లస్ 1 రూపాయి, 8.5 రూపాయలు ప్లస్ 1 రూపాయి 9.5. 10.5 డబ్బులలో నుంచి 9.5 పోతే 1 ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్ చూద్దాం, ఇది ఒకసారి సొల్యూషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ బార్ ప్రయారిటీ ఇద్దాం ఫ్రెండ్స్. సో బార్ లో మళ్ళీ ఏది ప్రయారిటీ అంటే హాఫ్ ప్రయారిటీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 2 1 జా 2 3 జా 5 5 గెట్స్ క్యాన్సిల్. 1/3 ఫ్రెండ్స్. 1/3 ప్లస్ 2/3, 2/3 1/3. డినామినేటర్ ఈక్వల్ అయినప్పుడు ప్లస్ వస్తే కనుక యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే 3/3 అవుతుంది. ఫైనల్ గా 1 వస్తుంది ఫ్రెండ్స్. 45/24 మైనస్ 1 ఫ్రెండ్స్. ఇదంతా కూడా హాఫ్. చూడండి ఫ్రెండ్స్, మిక్సర్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకోవచ్చు. 21 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 3/7. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఫస్ట్ సాల్వేషన్ చేస్తే 45లో 24 పోతే 21/24 ఫ్రెండ్స్. హాఫ్. చూడండి ఫ్రెండ్స్, 21/4 డివైడెడ్ బై 3/7. చూడండి ఫ్రెండ్స్, డివైడెడ్ బై ఉందా, హాఫ్ ఉందా అంటే హాఫ్ ఉంది ఫ్రెండ్స్. 7 1 7, 7 3 21, 3 1 3, 3 2 24. చూడండి ఫ్రెండ్స్, 21/4 డివైడెడ్ బై 3/8 వస్తుంది ఫ్రెండ్స్. డివైడెడ్ బై 3/8, 3/8 కాస్త 8/3 రాసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 21/4 యాజ్ యూజువల్ గా రాసాం ఫ్రెండ్స్. డివైడెడ్ బై చూడండి 3/8, 3/8 మధ్యలో సింబల్ ని మార్చేసాను. డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ, దట్స్ ఇట్ రెసిప్రోకల్. ఓకే, ఆఫ్టర్ దట్ రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 4 1 జా 4 2 జా 3 అప్పుడు 3 8. ఫైనల్ గా దీని యొక్క ఆన్సర్ 40 రైట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూని ఒకసారి ఫ్రెండ్స్, ఈ వాల్యూని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 6.36 into 6.36. ఇక్కడ సేమ్ వాల్యూస్ 2 టైమ్స్ మల్టిప్లై అయినాయి. ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ 2 టైమ్స్ మల్టిప్లై అయినాయి. ఇప్పుడు వచ్చేసరికి 4.7 into 6.36 ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది 2 టైమ్స్ వచ్చింది, ఇది 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చిందంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా చూద్దాం ఫ్రెండ్స్. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో చూడండి ఫ్రెండ్స్, a స్క్వేర్ a ఇంటూ a స్క్వేర్, b ఇంటూ b స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్, 2 ఇంటూ ab అవ్వచ్చు లేదా 2ba అవ్వచ్చు ఫ్రెండ్స్. 2ab అన్నా ab b అన్నా నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, 6.36 యావరేజ్ గా బుక్ చేశాడు. 2a అంటే 2 ఇంటూ 2.36 అంటే ఇది చూడండి ఫ్రెండ్స్, 6.36 మైనస్ 2.36 హోల్ స్క్వేర్ ఫ్రెండ్స్. ఇది పై వాల్యూ అంతా కూడా a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఇన్వాల్వ్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ వాల్యూ వచ్చేసి మల్టిప్లై అయింది, అలాగే ఇక్కడ కూడా సేమ్ వాల్యూ మల్టిప్లై అయింది ఫ్రెండ్స్. దట్స్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ చూసుకుంటే కనుక 2ab చూసుకుంటే కనుక a ప్లస్ b హోల్ స్క్వేర్ 3.36 ప్లస్ 0.64. ఓకేనా ఫ్రెండ్స్, ఇది a స్క్వేర్. చూసుకుంటే కనుక ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసుకుంటే కనుక 6 నుంచి 2 పోతే 4, 36 నుంచి 36 పోతే 0. ఇది 4 స్క్వేర్ బై చూడండి ఫ్రెండ్స్,
ఈ వాల్యూ యాడ్ చేస్తే 4 స్క్వేర్, ఫైనల్గా 1 దాని ఫంక్షన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ ఫ్రెండ్స్ మైనస్ 2ab ఫ్రెండ్స్ ప్లస్ b స్క్వేర్, a మైనస్ 2ab హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ 0.527 మైనస్ 0.495 హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ బై 0.032 ఫ్రెండ్స్. 7లో 5 పోతే 2, 12లో 9 పోతే 3. చూడండి ఫ్రెండ్స్, 4లో 4 పోతే 0. ఎస్ 0.032 హోల్ స్క్వేర్ బై 0.032 ఫ్రెండ్స్. పైన 2 సార్లు ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఉంది ఫ్రెండ్స్. సో ఇది క్యాన్సిలేషన్ అయితే 0.032 ఆన్సర్ ఫ్రెండ్స్. దాన్ని 32/1000 గా రాసుకోవచ్చు, ఇంకా దాన్ని క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. ఎనిమిదో టేబుల్తో క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 2 of a square plus b square, 2 of a square plus b square ఫార్ములా ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. 2 of a square plus b square ఫార్ములా ఇప్పుడు వస్తుందంటే a plus b హోల్ స్క్వేర్ a minus b హోల్ స్క్వేర్ ఫార్ములాస్ ఉన్నాయనుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ వేస్తే 2 of a square plus b square వస్తుంది ఫ్రెండ్స్. అదే ఇక్కడ మైనస్ వేస్తే 4ab వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు ఫార్ములాస్ కూడా a plus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 of a square plus b square వస్తుంది ఫ్రెండ్స్. a plus b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a minus b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab వస్తుంది ఫ్రెండ్స్. సో 2 of a square plus b square కాబట్టి ఇది a plus b హోల్ స్క్వేర్ a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా పోలి ఉంది ఫ్రెండ్స్. a అంటే చూడండి ఫ్రెండ్స్ 1.25 ప్లస్ చూడండి ఫ్రెండ్స్ 1.25 ప్లస్ 0.25 a plus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ అంటే 1.25 మైనస్ 0.25 హోల్ స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్, ఇది a plus b హోల్ స్క్వేర్, ఇది a minus b హోల్ స్క్వేర్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకుంటే కనుక ఇది 1.50 ఫ్రెండ్స్ స్క్వేర్, ఇది 1.25లో 0.25 తీసేస్తే 1 స్క్వేర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 2.25 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3.25. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, a plus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి ఫ్రెండ్స్. 2 of a square plus b square, 2 of a square plus b square by 63 square plus 36 square gets cancelled friends. Final value of value 2 friends. Okay friends, next sum చూడండి friends. Friends, a plus b whole square minus of a minus b whole square చెప్పండి friends. a plus b whole square minus of a minus b whole square ఫార్ములా చూసుకుంటే కనుక 4ab friends, 4ab friends 6.23 by 14.5 into 16.23. Yes, that's it. Final of 4 friends. Next sum చూద్దాం friends. చూడండి friends, 0.63 times ఉంది, 0.43 times ఉంది friends, 0.72 అనే వాల్యూ ఫ్రెండ్స్. 3 times ఎక్కడికి వచ్చిందో మనకు వచ్చిన డౌట్ రావాలి ఫ్రెండ్స్. a plus b హోల్ క్యూబ్ ఫార్ములా, a plus b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ఒక ఫార్ములా ఫ్రెండ్స్. ఇంకో ఫార్ములా ఏంటంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a² ప్లస్ 3ab స్క్వేర్. బట్ ఈ సిచ్యువేషన్కి ఇది తగ్గట్టుగా ఉంది అని రాశాను ఫ్రెండ్స్. ఇది 3 times వచ్చింది a క్యూబ్, ఇది 3 times వచ్చింది b క్యూబ్, 3ab ఇంటూ a ప్లస్ b. సో చూసుకుంటే ఫ్రెండ్స్ 3ab ఇంటూ a ప్లస్ b అంటే కనుక మనకి ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే 0.6 0.4 యాడ్ చేస్తే 1.0 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది 0.6 క్యూబ్ ప్లస్ ఇది 0.4 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 0.6 ఇంటూ 0.4 ఇంటూ 1. ఓకేనా ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక ఇది వాల్యూ ఏమవుతుందంటే 0.6 చూడండి ఫ్రెండ్స్ 3 times వచ్చింది, 0.4 3 times వచ్చింది. ఇకపోతే ఏంటంటే 0.6 ఇంటూ 0.4 ఇంటూ 3, 3 ఆర్ల 18, 18 ఆర్ల 72. సో ఇక్కడ 1 పాయింట్ సరిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ 4 ఉంది. a ప్లస్ b అంటే చూడండి ఫ్రెండ్స్ 0.6 ప్లస్ 0.4 హోల్ క్యూబ్ అంటే 1 క్యూబ్, 1 క్యూబ్ అంటే 1. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ఆన్సర్ 1. నెక్స్ట్ ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇది a క్యూబ్, ఇది మైనస్ 3a² b
మైనస్ 3a స్క్వేర్ 2 టైమ్స్ వచ్చింది b. అలాగే 3ab స్క్వేర్ 3a అంటే 3 ఇంటూ 7.65 మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 7.65 మల్టిప్లై చేస్తే 22.95 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే b క్యూబ్ ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్, a మైనస్ b హోల్ క్యూబ్ ఫ్రెండ్స్. a మైనస్ b, దిస్ ఇస్ a, దిస్ ఇస్ b ఫ్రెండ్స్, దిస్ ఇస్. సో చూసుకుంటే 0.65 a మైనస్ b హోల్ క్యూబ్ బై 7. సో చూసుకుంటే 7.65 మైనస్ 0.65 చూసుకుంటే 7 క్యూబ్ బై 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ a క్యూబ్, ఫ్రెండ్స్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా. అలాగే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్. a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా. సో ఫ్రెండ్స్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ రాసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, న్యూమరేటర్లో ఏముందంటే a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఉంది ఫ్రెండ్స్. డినామినేటర్లో 0.87 స్క్వేర్ ప్లస్ 0.13 స్క్వేర్ దట్స్ ఇట్. సో చూసుకుంటే ఎలా ఉందంటే ఫ్రెండ్స్, ఈ పై వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 0.87 ప్లస్ 0.13, 0.87 స్క్వేర్ ప్లస్ 0.13 స్క్వేర్ మైనస్ 0.87 ఇంటూ 0.13. ఓకేనా ఫ్రెండ్స్? అలా ఉందన్నమాట. అలా చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇంకా చెప్తాను, ఇదంతా క్యాన్సల్స్ అవుతుంది ఫ్రెండ్స్. పైన ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏమి ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా క్యాన్సల్స్ అయిపోతాం. పైన ఏముంటుంది ఫ్రెండ్స్? ఏ ప్లస్ బి ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఏ ప్లస్ బి అంటే 0.87 1.3 యాడ్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? 1 అవుతుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, value 2 is equal to x plus 1 by 1 plus 1 by 3 plus 1 by 4 value ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లస్ వాల్యూ వస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? మైనస్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇదంతా కూడా మైనస్ వాల్యూ వస్తుంది, అంటే 2 మైనస్ ఫ్రెండ్స్. సో ఎక్స్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? 2 మైనస్ ఫ్రెండ్స్. ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ప్రొసీజర్ చేద్దాం ఫ్రెండ్స్. 4 3 12, 12కి 1 కలిపితే 13/4. 1/13/4 ఏమవుతుందంటే 4/13 అవుతుంది ఫ్రెండ్స్. 13 1 13, 13 ప్లస్ 4 17/13. 1/17/13 కాస్త ఏమవుతుందంటే ఫ్రెండ్స్ 13/17 అవుతుంది ఫ్రెండ్స్. 17 34 మైనస్ 13/17 x ఈక్వల్ టు. సో 4లో 3 పోతే 1, 3లో 1 పోతే 2, ఫైనల్గా 21/17 ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఆన్సర్ ఫ్రెండ్స్. దీన్ని కూడా షార్ట్ కట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఫస్ట్ భిన్న రూపంలో కనబడిందో దాన్ని మనం ఇలాగా 1,4గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది ఫ్రెండ్స్. అంటే 3 డాష్లు కావాలి ఫ్రెండ్స్. 3 డాష్లు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/4ని 1,4 రాస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఫ్రెండ్స్. 3 అంటే కనుక ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 3 4 3 12, 4 3 12, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఫ్రెండ్స్. 4 3 12 ప్లస్ 1 13 ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఉంది, ప్లస్ ఉంది ఫ్రెండ్స్, ప్లస్ ఉంది 1. 13 1 13 ప్లస్ 4 17 ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఉంది ఫ్రెండ్స్, ఇంటూ 2 మైనస్ 17 34, 34లో 13 పోతే 21 ఫ్రెండ్స్. 17 34, 34లో మైనస్ 13 పోతే 21 ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్ మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? DN. ఆల్ఫాబెట్స్లో ఏమొస్తుంది? A to Z లో D ఫర్ డినామినేటర్, N ఫర్ న్యూమరేటర్ ఫ్రెండ్స్. D ఫర్ డినామినేటర్ అంటే హారం, N ఫర్ న్యూమరేటర్ అంటే లవము. ఓకే ఫ్రెండ్స్, DN. కానీ మనకి భిన్నము అంటే ఫ్రాక్షన్.
ఫ్రాక్షన్ వాటికి వచ్చేసరికి న్యూమరేటర్ బై డినామినేటర్ కావాలి. న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే 21/17 కావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రొసీజర్లో మనకి వచ్చింది అదే షార్ట్ కట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ లెక్కలో ఒక 3-4 ఇంకొక వాల్యూలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాడ్ మాస్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొకసారి మళ్ళీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ 1/6, దిస్ ఇస్ 1/12, దిస్ ఇస్ 1/20, so on plus 1/132 అలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 1/6 1/12 అనేది మన ప్రాక్టికల్ వస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. 1/2 minus 1/3. చూడండి ఫ్రెండ్స్, ఈ 1/2 into 3 ఎలా నోట్ చేసుకున్నామంటే 1/2 into 3 ఎలా నోట్ చేసుకున్నామంటే 1/2 minus 1/3 గా నోట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 2 and 3 both are co-primes అంటే సహప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధానాలు అంటారు తెలుగులో. సో co-primes ఇచ్చేటప్పుడు ఎల్సిఎం డైరెక్ట్ గా ప్రొడక్ట్ చేయాలి, అనగా గుణించాలి. 6 2 3 6 3 6 2 3 6 3 6 1/6 వచ్చింది ఫ్రెండ్స్. సో మనం ప్రతి సిరీస్ ని మనం 1/2 minus 1/3 లెవెల్లో నోట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1/2 minus 1/3 plus 1/3 minus 1/4 plus 1/4 minus 1/5 plus 1/4 plus 1/11 minus 1/12 అలా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూ ఎలా నోట్ చేయడం జరిగింది, ఈ వాల్యూ ఎలా నోట్ చేయడం జరిగింది, ఈ వాల్యూ ఎలా నోట్ చేయడం జరిగింది, ప్లస్ 1 ఈ వాల్యూ ఎలా నోట్ చేయడం జరిగింది. సేమ్ అదే వాల్యూస్ వస్తాయి. ఇందులో మనం ఏమి గమ్మత్ చేయలేదు ఫ్రెండ్స్, మ్యాజిక్ చేయలేదు. సో చూసుకుంటే ఈ -1/3 ప్లస్ 1/3కి క్యాన్సలేషన్ అయితే -1/4 ప్లస్ 1/4 క్యాన్సలేషన్ అయితే ఇలా క్యాన్సలేషన్ అయితే కనుక దీనికి ముందు ఏముందంటే -1/11 ఉంటుంది ఫ్రెండ్స్, క్యాన్సలేషన్ ఉంటాయి. సో చూసుకుంటే ఫైనల్గా ఫ్రంట్లో ఉన్న 1/2 లాస్ట్లో ఉన్న 1/12 చూసుకుంటే రెండింటికి ఎల్సిఎం 12, 2 6 12, సో 12 12. సో ఫైనల్గా ఏమవుతుందంటే 5/12 ఫ్రెండ్స్ ఆన్సర్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫ్రెండ్స్. a + b + c వాల్యూ 11 ఇచ్చాడు. ab bc ca వాల్యూ సమ్ ఆఫ్ ద వాల్యూస్ 20 ఇచ్చాడు. ఫైనల్గా a³ + b³ + c³ - 3abc వాల్యూ కనుక్కోమన్నాడు ఫ్రెండ్స్. సో a³ + b³ + c³ - 3abc ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే a + b + c into a² + b² + c² - ab - bc - c గా నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. a³ + b³ + c³ - 3abc ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే a + b + c into a² + b² + c² - ab - bc - c గా నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ఇచ్చే వాల్యూస్ని యూజ్ చేసుకుంటూ ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలి తప్పితే మనం ఏదో ఒకలా చేద్దామంటే అవ్వదు ఫ్రెండ్స్. సో a + b + c వాల్యూ మనకి కాన్ఫిడెంట్గా తెలుసు ఫ్రెండ్స్. a + b + c వాల్యూ కదా. సో వాడు ab bc ca వాల్యూస్ 20 అని ఇచ్చాడు, కానీ a² + b² + c² వాల్యూ లేదు. సో దాన్ని కూడా మనం ఎలా ట్రై చేయొచ్చంటే ఫ్రెండ్స్, a + b + c హోల్ స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్, a + b + c హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి? a² + b² + c² + 2ab + 2bc + 2ca. ఇందులో ఏముంది? a² ఉంది. ఇందులో ఏముంది? b² ఉంది. ఇందులో ఏముంది? c² ఉంది. మరి ఇందులో ఏముంది? 2ab ఉంది, 2bc ఉంది, 2ca ఉంది. అన్ని ప్లస్లే, ఎందుకంటే ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కనుక. మరి ఇక్కడ ఏమున్నాయి? -ab - bc - ca. సో బ్రాకెట్ లోపల వాల్యూస్ ఏమొచ్చి +2ab + 2bc + 2ca ఉంది ఫ్రెండ్స్. ఈ బయట ఏమొచ్చి -ab - bc - ca. వాల్యూ మారకూడదు. మనకున్న వాల్యూస్ని అతుక్కుంటూ ఆభరణంతో చేయాలి. అలా ముడిపెట్టుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. అలా ముడిపెట్టుకుంటూ వెళ్తేనే మనం ఇక్కడ సొల్యూషన్ చేయగలం ఫ్రెండ్స్. సో ఇందులో a² b² c² ప్లస్ వాల్యూస్ ఫ్రెండ్స్. a² + b² + c² + 2ab + 2bc + 2cలో ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ -3ab - 3bc - 3c గా నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో 2ab 2bc 2ca ఉన్నాయి. -3ab నుంచి +2ab పోతే -ab, -3bc నుంచి +2bc పోతే -bc, -3c నుంచి +2ca తీసుకొని -ca. అంటే ఈ వాల్యూస్ కాన్ఫిడెంట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది 11 గా నోట్ చేసుకోవచ్చు, ఇది 11² గా నోట్ చేసుకోవచ్చు. 3 of ab + bc + ca. ఓకే ఫ్రెండ్స్, 11 into
121 minus 60 ఫ్రెండ్స్, డైరెక్ట్గా 320 60. సో చూసుకుంటే ఫ్రెండ్స్ 11 into 61. సో దీన్ని క్రాస్ చెక్ చేసుకుంటాం ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, షార్ట్ కట్ చూసుకుంటే 11 టేబుల్తో 1కి 1 వేయాలి, 1 6 7 వేయాలి, 6 6 ఫ్రెండ్స్. లేదు 11 11 1 11 6 66 ఫ్రెండ్స్. ఇది ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను చెప్తాను పర్లేదు. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1998 స్క్వేర్, 1997 స్క్వేర్, 1996 వాల్యూస్ ఏమవుతాయి? సో దీన్ని బిఏ మెథడ్ చేసుకున్నా, ఏబీ మెథడ్ చేసుకున్నా మనకు చాలా పెద్దగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. దానికి ఏం చేయాలంటే ఫ్రెండ్స్, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా, దాన్ని కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూస్లో ఏ ప్లస్ బి ఒకసారి, ఏ మైనస్ బి ఒకసారి, ఏ ప్లస్ బి ఒకసారి, ఏ మైనస్ బి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది 2000కి 2 తక్కువ, ఇది 2000కి 3 తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 2000, ఇది 2000 అనుకుంటే 4000, 4000లో 5 తక్కువ అంటే 3995. ఏ ప్లస్ బి 3995 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తాం. సో ఏ ప్లస్ బి అంటే ఇది 7, ఇది 5 వచ్చింది ఫ్రెండ్స్, 15 కదా. సో ఇది అలా కాకుండా నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే, నాకు 2000లో ఇది 2 తక్కువ, ఇది 2000లో 3 తక్కువ, 2000 4000 ఓవర్గా 4005 తక్కువ అయితే 3995 ఇంటూ 1 వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు వస్తుందంటే ఏ ప్లస్ బి వాల్యూ ఈ వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్, ఏ మైనస్ బి వాల్యూ ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఏ మైనస్ బి వాల్యూ అంటే 1998లో నుంచి 1997 సపరేట్ చేస్తే 1 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇది 4 ఫ్రెండ్స్, ఇది 5. సో ఫ్రెండ్స్ 2000 చూసుకుంటే 2000 4000లో 9 తీసేస్తే 3991 ఫ్రెండ్స్. 3991 ఇంటూ 1 ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? ఏ మైనస్ బి వాల్యూ బదులుగా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 6 తక్కువ, ఇది 7 తక్కువ. ఓవరాల్గా 13 తక్కువ అంటే కనుక 3987 ఫ్రెండ్స్ ఇంటూ 1. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 అంటే 1తో మల్టిప్లై చేసినా చేయకపోయిన వాల్యూ పెద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి 5 1 6 6 7 13. చూడండి ఫ్రెండ్స్, ఇన్ స్పేస్లో 3 ఉన్నది మ్యాక్సిమం పెట్టుకోవచ్చు, లేదా మీరు బైనరీ మెథడ్ యూజ్ చేసుకున్నా మీకు వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీరు బైనరీ మెథడ్ వాడుకున్నా ఇక్కడ పని అవుతుంది, లేదా అంతా సాల్వ్ చేసాం కాబట్టి నేను చెప్పే షార్ట్ కట్స్ 10 వీడియోస్లో 10 పార్ట్స్లో ఏ షార్ట్ కట్ వాడుకున్నా మీకు ఈజీగా పని అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బాట్మాస్ 2లో కలుద్దాం ఫ్రెండ్స్. పార్ట్ 13లో ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. దాదాపుగా న్యూమరికల్ ఎబిలిటీ ఇంచుమించుగా పార్ట్ 13లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన దగ్గర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా క్లాసెస్ జరుగుతాయి. 9 to 6 టైమింగ్స్లో జరుగుతాయి, అలాగే 8 to 1లో జరుగుతాయి, అలాగే 2 to 7 జరుగుతాయి. ఫుల్ టైం కావాల్సిన వాళ్ళకి ఫుల్ టైం క్లాసులు ఉంటాయి, హాఫ్ టైం కావాల్సిన వాళ్ళకి హాఫ్ టైం ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ప్రతిరోజు కూడా గెస్ట్ ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి మనకు వస్తారు ఫ్రెండ్స్. సోమ మంగళ బుధవారాల్లో ఒక ఫ్యాకల్టీ ఉంటుంది, గురు శుక్ర శనివారంలో ఒక ఫ్యాకల్టీ ఉంటుంది. ఫస్ట్ 3 days చెప్పిన సబ్జెక్ట్ పైన టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ చూసుకుంటే 3 daysలో గురు శుక్ర శనిలో ఒక టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి 3 daysలో ఒక చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది. చూసుకుంటే లోకల్ ఫ్యాకల్టీకి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో ఒక క్లాస్ పడుతుంది కాబట్టి మీకు ఓవరాల్గా న్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఇన్స్టిట్యూట్లో ఇంతవరకు 4000 పైగా ఉద్యోగాలు సాధించినారు. ఎక్కడైనా చూసుకుంటే అర్థమెటిక్ అనేది ఎక్కువ మంది చెప్తారు, దానివల్ల కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. మన దగ్గర అర్థమెటిక్ బేసిక్స్, డాటా ఇంటర్ప్రిటేషన్, అనాలిసిస్ అంతా నేను ఒక్కనే చెప్తాను ఫ్రెండ్స్. ప్యూర్ మ్యాథ్స్ భాస్కర్ సార్ చెప్తారు, ధనరాజ్ సార్ రీజనింగ్ చెప్తారు, వెల్ క్వాలిఫైడ్ ఫ్రెండ్స్. అలాగే జనరల్ స్టడీస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో పేరు మోసిన సంస్థల నుంచి వాళ్ళు వచ్చి మనమే అన్నీ కూడా బుక్ చేస్తాం, అన్నీ వాళ్ళకి సదుపాయాన్ని మనమే ఇస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు ప్రొఫెషనల్స్ అందరూ కూడా వచ్చి క్లాస్ నీట్గా చెప్తారు. మంచి జాబ్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా మంచి నోటిఫికేషన్ పడితే ఇంకా ఎక్కువ జాబ్లు వస్తాయి ఫ్రెండ్స్. మన ఇన్స్టిట్యూషన్ని ప్రిఫర్ చేయండి. యూట్యూబ్ క్లాసుల కంటే, ఆన్లైన్ క్లాసుల కంటే డైరెక్ట్ క్లాసులు వినడానికి ట్రై చేయండి. ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాం, ఎక్కువ మోటివేషన్ ఇవ్వగలుగుతున్నాం, ఎక్కువగా మన బోర్ పట్టకుండా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్గా మన క్లాసులు చెప్పచ్చు. హ్యాపీగా ఉంటుంది, క్లాస్ విన్నట్టుగా కూడా బోర్ అయిపోతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.